హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో నంది ఊపిచార్లో నేను తిన్న రాయలసీమ ఎర్రకారం దోశని పక్కా కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేశారో అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా వడ్డించే బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు దోశల బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ బెంగళూరులో అయితే దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అనమాట. మీకు ఒకవేళ దొరకకపోతే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 2 కప్పుల బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి వేసుకుంటేనే మీకు దోశ మంచి కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇవి వేయాలని చెప్పారు, సో అందుకని ఖచ్చితంగా వేసుకోండి. ఈ బాయిల్డ్ రైస్ కూడా మీకు ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఇక్కడ నేను మీకు ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1 కప్పు దోశ బియ్యం లేదంటే రేషన్ బియ్యం, 1 కప్పు ఇడ్లీ బియ్యం, 2 కప్పుల బాయిల్డ్ రైస్, 1 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 కప్పు లావుగా ఉండే అటుకులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు. ఇవన్నీ వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్కి సరిపడా కొద్దిగా వేసుకుంటూ తగినన్ని నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసారనుకోండి పిండి మీకు సరిగా గ్రైండ్ అవ్వదు అనమాట. గ్రైండర్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దోశ. గ్రైండర్లో కూడా సేమ్ ఇదే కొలతలు అనమాట. సో మొత్తానికి పిండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులన్నింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి వేసేసుకొని మీరు గ్రైండ్ చేసుకున్న పిండి అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు చేత్తోనే కలుపుకోండి. ఇలా కలుపుకున్నారనుకోండి పిండి చక్కగా పులుస్తుంది. అప్పుడు మీకు దోశ అనేది టేస్టీగా వస్తుంది అనమాట. నైస్గా గరిటతో కలిపారనుకోండి పిండి సరిగా పొంగదనమాట. అందుకని ఇలా చేత్తోనే కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని రాత్రంతా కూడా పులియబెట్టుకోవాలి. మీరు చక్కగా ముందు రోజు ఆఫ్టర్నూన్ పప్పులు నానపెట్టుకుంటే నైట్కి పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా పిండిని అలా వదిలేసారనుకోండి పిండి చక్కగా పులుస్తుంది అనమాట. అలాగే గ్రైండ్ చేసిన పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్లోనే వదిలేసేయాలన్నమాట. అప్పుడే మీకు పిండి పులుస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే ఫస్ట్ నేను చట్నీలు, ఎర్రకారం ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత పిండి సంగతి చూస్తాను. సో ఫస్ట్ అయితే బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు నీళ్ళని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఎక్కడా కూడా శనగపిండి ఉండలు కట్టకుండా విస్కర్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను కానీ లేదంటే ఒక కడాయిని కానీ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసుల్ని అలాగే 1 ఎండుమిర్చిని వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా ముక్కలను కూడా కొంచెం లైట్గా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో టమాటాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి వేసుకోండి. డైరెక్ట్గా వేసేసారంటే శనగపిండి నీళ్ళు అడుగు భాగానికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి కలుపుకొని
తీసుకొని ఇందులోకి వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు కలపకుండా అలా వదిలేశారంటే ఉండలుండలుగా వచ్చేసింది అనమాట చట్నీ అనేది. సో 5 నిమిషాల పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే మీకు చట్నీ కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో చట్నీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసి ఇందులోకి ఒక అరచెక్క దాకా నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని చూసుకుంటూ కొంచెం కొంచెం మీ రుచికి తగ్గట్టుగా చూసుకుంటూ వేసుకోవాలి. సో నిమ్మరసం వేసుకొని కలిపేసుకున్నామంటే మనకి చక్కగా ఈ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పుట్నాల పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాలను వేసుకొని ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక ఈ పుట్నాల పొడిలో ఉప్పు కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేసుకోకూడదు అనమాట. జస్ట్ పుట్నాలు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇప్పుడు ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ముందుగానే ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని, సగం గుంటూరు మిర్చిని, సగం కాశ్మీరీ మిర్చిని తీసుకొని వీటిని వేడి నీళ్ళల్లో ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అనమాట. ఈ నానబెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు తీసుకున్న ఎండుమిర్చి క్వాంటిటీకి తగ్గట్టుగా ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 15 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండును మరీ ఎక్కువగా వేసుకోకూడదు. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే జస్ట్ 1 టీ స్పూన్ దాకా నీళ్ళని వేసేసుకొని బాగా మెత్తగా ఈ ఎర్రకారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. సో మనం బొంబాయి చట్నీని, ఎర్రకారాన్ని, అదేవిధంగా ఈ పుట్నాల పొడిని కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు దోసల పిండిని చూపిస్తాను. నైట్ అంతా కూడా చక్కగా పులిస్తే దోసల పిండి చూసారా చక్కగా ఇలా పైకి పొంగి నురగలుగా వస్తుంది అనమాట. ఇలా వస్తేనే దోశ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి. పిండి పులిసిన తర్వాత ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి దోశ మీకు గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని నెమ్మదిగా ఒకే డైరెక్షన్ లో కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని చక్కగా మూత పెట్టేసి 3-4 రోజుల పాటు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. చక్కెర వేసుకోవడం వల్ల దోశ మంచి రంగులో వస్తుంది. అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని దోశల పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ని ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు దోశ అనేది ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ ఎర్రకారాన్ని దోశ అంతా కూడా ఈవెన్ గా అప్లై చేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ కి తగ్గట్టుగా చూసుకొని ఈ దోశ అంతా కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెంటనే దీని మీద ప్రిపేర్ చేసిన పుట్నాల పొడిని ఈ విధంగా వేసేసుకొని దీని మీద దండిగా నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి. మీరు కావాలంటే నూనెని కూడా వేసుకోవచ్చు, బట్ నెయ్యి వేసుకుంటేనే ఈ దోశ అసలైన టేస్ట్ అనమాట. సో నెయ్యి వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీకు దోశ బాగా క్రిస్పీగా కావాలి అంటే లో ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే దోశ మీకు ఇలా చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ బొంబాయి చట్నీతో ఎర్రకారంతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. హోటల్స్లో అయితే దోశ మంచి షైనీగా కనిపిస్తుంది కదా, అలా కనిపించాలి అంటే వేడివేడిగా ఉన్న దోశ మీద ఇలా కొద్దిగా నెయ్యిని కానీ వెన్నని కానీ వేసేసి ఈ విధంగా అప్లై చేశారనుకోండి దోశ మనకి చక్కగా షైనీగా కనిపిస్తుంది అనమాట. సో చక్కగా ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెంట్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.